తెలీదు 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 భగవంతుడా నేనెవర్ని మా అమ్మ నాన్న ఎవరు హూ am I ఊరుకోమ్మా. నువ్వైతే అనాథవి కావని నా అంతరాత్మ చెప్తుంది. వద్దాంటీ, ఈ ఓదార్చే ప్రయత్నాలు ఏమీ వద్దు. తెలుసుకుంటాను. ఏ వేళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా తెలుసుకుంటాను. నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని అని ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. న్యాయమైన కోరికైతే దేవుడు కూడా సహకరిస్తాడు తులసి. ధైర్యంగా ఉండు. తులసి, మోసం చేశానని భావించకపోతే నాకు సాయం చేస్తావా? ఏంటది? ఇలా మనం కలిసినట్టు ఎవరికీ చెప్పొద్దు. అలాగే, నా వెతుకులాట నాకుంది. ఇక మీ గురించి ఎవరికి చెప్తాను? వస్తాను. మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యొద్దు. భగవంతుడా, ఎవరు? నా అమ్మ నాన్న ఎవరు? తులసి, వాడికి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే బాధపడతాడు. ఆదిత్య, వెళ్ళిన పని ఏమైంది? అంతా ఓకే, రా వెళ్దాం. నువ్వేంటి బెజవాళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నావు? రా. అసలు మీరెందుకు ఆ తులసి ఎన్ని తప్పులు చేసినా దాన్ని సపోర్ట్ చేస్తారు? అదసలు ఎలా మన బంధువు? నాకు తెలియని బంధుత్వం ఏమైనా ఉందా? దాని మీద కంప్లైంట్ వస్తే దాన్ని బయటికి గెంటేస్తాను అని అందరి ముందు చెప్పాను. అందుకని అది రాగానే దాన్ని ఇంట్లోంచి గెంటేస్తున్నాను. ఏంటమ్మా, ఏం జరిగిందని ఏడుస్తున్నావు? ఎందుకన్నయ్య? ఎందుకు తులసి మీద వదిన ఎంత కక్ష కట్టింది? పగ కూడా ఏదో ఒక రోజు ఆయుష్ తీరుతుంది అంటారు. కానీ వదిన ప్రవర్తన తీరు చూస్తుంటే తులసి మీద రోజు రోజుకి పగ పెంచుకుంటుందే కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఎందుకని తులసి అంటే అంత శత్రుత్వం పెంచుకుంటుంది? చిన్నప్పటి నుంచి కళ్ళ ముందే పెరిగిన పిల్ల. దాని మనసు అర్థం చేసుకునే గుణం వదినకి లేదా? అది అంత తప్పు ఏం చేసిందని? వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఒకళ్ళని విడిచి ఒకరు ఉండలేరని తెలిసి కూడా వదిన ఇదంతా ఎందుకు చేస్తుందో తెలియడం లేదన్నయ్య. ఎందుకింత మూర్ఖత్వంగా ఆలోచిస్తుందో, వదిన మనసు ఎప్పుడు మారుతుందో అర్థం కావడం లేదు. ప్రియా, దుర్గ గురించి నీకు తెలీదా? బయటికి గంభీరంగా ఉంటుందే గాని మనసు మాత్రం మంచిదే. అది చెప్పుడు మాటలు విని జీవితంలో చేసే తప్పుల్ని గుర్తించలేకపోతుంది. ఎప్పుడూ ఒకేలా ఉండదు కదమ్మా. ఏదో ఒక రోజు తన తప్పుల్ని తనే తెలుసుకుంటుంది. దుర్గ మనసు మారే బలమైన సందర్భం ఏదో ఒకటి వస్తుంది. తను చేసింది తప్పా ఒప్పా అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది. నేను ఎంతవరకు నిజమనే ప్రశ్న దాన్ని తొలిచినప్పుడు, దాని ఆలోచనలే దాన్ని నిలదీసినప్పుడు నేనేం చేస్తున్నాను, నేను ఎంతవరకు కరెక్ట్ అని ఆత్మవిమర్శకు లోనైనప్పుడు వాటన్నిటికీ సమాధానం చెప్పలేక మౌనంగా తల ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మనసు మారుతుంది, మారి తీరుతుంది.
కానీ ఆలోపు ఏం అనర్థాలు జరుగుతాయోనని కంగారుగా ఉందన్నయ్య. నీ ముందే ఎన్ని మాటలు అందో విన్నావుగా. తులసిని ఇంట్లో నుంచి మెడ పట్టుకుని గంటేస్తాను, అది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అందిగా. ఆ మాటలు గుర్తుకొస్తేనే తులసి జీవితం ఏమైపోతుందోనని టెన్షన్గా ఉంది. దాని మొహం, దుర్గకి అంత సీన్ లేదు. అలాంటి శబ్దాలు గతంలో ఎన్ని చేయలేదు చెప్పు. పాపం ఏదో దాని ప్రయత్నం అది చేసి మనల్ని భయపెడుతున్నాను అనే భ్రమలో ఉంది. మొన్నటి వరకు వెంకటలక్ష్మికి ఆదిత్యకి పెళ్లి చేస్తానంది. ఏం చేసింది? చివరికి దాని నోటితో అదే తులసి వచ్చి పీటల మీద కూర్చోవే అనేలా తులసి చేసుకుంది కదా. తులసిని ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని శపథం చేసింది. చివరికి ఏమైందో చూసావు కదా. దాని కంఠంలో ప్రాణం ఉండగా తులసిని ఆదిత్యతో కాపురం చేయకుండా చేస్తానంది. ఆఖరికి తనే దగ్గరుండి ఇద్దరికి శోభనం జరిపించింది. దుర్గ కోపంలో తీసుకున్న నిర్ణయాలు తులసి ఆలోచనల ముందు అవి పనికిరావు. అయినా తులసికి మన అందరం లేవా? ఎటు తిరిగి దుర్గ మనసు మారే ప్రయత్నం మనందరం చేద్దాం. మన నలుగురం ఒక్కటై దాన్ని 4 దిక్కుల నుంచి ప్రశ్నించడం మొదలు పెడితే, ఇది సరైన పరిష్కారం కాదు అని దాన్ని నిలదీస్తే బోన్లో నిలబడ్డ దోషిలా అది వెల్లవెల్లాడుతుంది. మనం ఆ సమయం కోసం ఎదురు చూద్దాం. మీరేం భయపడకండి. అవును ప్రియా, బావ చెప్పింది కరెక్ట్. తులసి చాలా తెలివైంది. ఎక్కడ ఎలా నెగ్గుకు రావాలో తనకి తెలుసు. నువ్వు తులసికి ఏమవుతుందో అని భయం పెట్టుకోకు. ఆదిత్య కూడా 4 రోజుల్లో ఎస్ఐ పోస్ట్ వస్తుందని తెలిసింది కదా. ఇంకెందుకు చెప్పు కంగారు పట్టాం. తులసి ఆదిత్య మంచి పిల్లలు, ఎవ్వరికీ హాని చేయని వాళ్ళు. మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది. మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావటం సహజం. వాటిని చూసి మనం భయపడిపోతే ఎలా? పిరికితనంతో మనం వెన్ను చూపే కొద్దీ సమస్యలు మనల్ని వెంటాడుతాయే కానీ సర్దుకోవు. బావ చెప్పినట్టుగానే మనందరం కలిసి దుర్గమ్మ మనసు మార్చే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉండు, తొందరలోనే తులసి విషయంలో దుర్గమ్మ మనసు మారుతుంది. నాకు భయం వేసినప్పుడు ధైర్యం చెప్పడానికి, బాధ వచ్చినప్పుడు ఓదార్చడానికి మీరిద్దరున్నారు. కానీ అది చిన్నపిల్ల, దానికి చెప్పడానికి వెనుక ముందు ఎవరూ లేరు. అదే నా బాధ. ఒక చిన్న సమస్య వస్తేనే నేను ఇలా అల్లాడిపోతున్నాను. అలాంటిది తులసి ఒక్కతే ఎన్ని సమస్యల్ని ఎలా ఎదుర్కొంటుంది? దాని బాధను పంచుకోవడానికి తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని స్థితిలో ఉంది. అది ఎవరితో చెప్పుకుని బాధపడుతుందండి? ఎలా అమ్మా? ఇంత బాధలో కూడా తులసి నీ కూతురే అన్నయ్య అని చెప్పకుండా ఎలా ఉండగలుగుతున్నావు? ఆ నిజాన్ని ఎలా దాచగలుగుతున్నావు అమ్మా? నువ్వు నిజం చెప్తే ఈ అన్నయ్య నమ్మడేమో అనుకుంటున్నావా? లేకపోతే అర్థం చేసుకోడేమో అనుకుంటున్నావా? కన్న కూతురు నా ముందే కష్టపడుతున్నా నీకు ఈ నాన్న ఉన్నాడమ్మా, ధైర్యంగా ఉండు అని తులసిని ప్రేమగా దగ్గరకు తీసుకునే యోగం లేకుండా పోయింది. పోనీ దుర్గ దగ్గరికి వెళ్ళి తులసి మన కూతురు అని చెప్పినా వినే స్థితిలో దొరకలేదు. అంతా నా కర్మ. షూటింగ్స్ లేవని వారం నుంచి వెంటపడుతుంటే ఫోన్లే పాపం అని పిలిచి వేషం ఇచ్చా. ఆ దాక్షాయిని మీ అమ్మా నాన్నల వేషం వేయించిందమ్మా. అంత వివరంగా నాకు తెలియదు తులసి. హలో, ఏంటి డల్గా ఉన్నావు? డల్లేం లేదా ఆదిత్య? తులసి గురించి నాకు తెలీదా? పోనీ నువ్వు నాకేమన్నా కొత్త? ఏం లేదురా. నేను లేనప్పుడు ఎవరన్నా ఫోన్ చేశారా? పోనీ ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏం లేదులేరా. మరి ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదని అంటున్నాను కదా. ఏదో దాస్తున్నావే,
ఎవరన్నా బెదిరించారా? నన్ను బెదిరించడం మరి లేదు, అలసిపోయినట్టు అనిపిస్తుంది అందుకే. తులసి, అమ్మ ఏమంటుందో ఏమో. ఏమీ అనదులేరా, ఈ పాటికి మావయ్య మేనేజ్ చేసే ఉంటారు. అత్తయ్యకి నచ్చజెప్పే ఉంటారు. అత్తయ్య సైలెంట్ గా ఉంటే నువ్వు నేను కామ్గానే ఉందాం. కాదు నీవేనా అంటే నువ్వేం మాట్లాడుకో, నేను అన్నీ చూసుకుంటాను. ఏం చూసుకుంటావో ఏమో, పద. ఆగో 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 ఆగో. అమ్మా, నువ్వు మాట్లాడకురా. అది ఇంటి గడప దాటి లోపలికి రావడానికి వీల్లేదు. చెప్తుంది నీకు. వాడి మొహం చూస్తావెందుకు? నూరిపోసి మరీ తీసుకొచ్చావా? వాడు నోరెత్తితే ఊరుకోను. ఏమైంది అత్తయ్య? కావాల్సిందంతా అయ్యింది, చెయ్యాల్సిన నిర్వాకం అంతా చేశావు. కండిషన్ ప్రకారం నీ మీద కంప్లైంట్ వచ్చింది. నిన్ను ఇంట్లోంచి గెంటేస్తున్నాను. నేను ఇంట్లోకి రాలేదుగా. ఇక రావాల్సిన అవసరం లేదు. నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అత్తయ్య? నీ తప్పులే కంప్లైంటే. ఎవరో రాతపూర్వకంగా రాసివ్వాల్సిన అవసరం లేదు. వేరే ఎవరో ప్రత్యేకంగా నాకొచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గేటు దాటి అవతలికి నడవే. దుర్గా, ముందు లోపలికి రాని, తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. అది వెళ్లాల్సిందే. దానికి లోపలికి వచ్చే అర్హత లేదు. నేను రానివ్వను. నేనేం తప్పు చేశాను అత్తయ్య? అసలు అది కంప్లైంట్ ఎలా అవుతుంది? నీ భర్తకి ఏదైనా అవమానం జరిగితే నువ్వు సహిస్తావా? నేను నా భర్తకి అవమానం జరగడం సహించలేకే కదా తనని అవమానించిన వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశా. అది తప్పెలా అవుతుంది అత్తయ్య? తన అవమానం తనకి నాకే కాదు దుర్గమ్మ, ఈ ఇంటికి, ఈ ఇంటి గౌరవ మర్యాదలకి అవమానమే. అందుకే నేను ఇంతలా రియాక్ట్ అయ్యాను. అరే, మన ఇంటి పరువు ప్రతిష్టల కోసం పోరాడాను. అదసలు తప్పే కాదు. తప్పు చేసిన వారికి గుణపాఠం చెప్పడం తప్పు కానే కాదు. నీ కట్టుకథలు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కానీ. వాణ్ణి తక్కువ స్థాయికి దిగజార్చి తప్పు చేసింది నువ్వు. దానికి శిక్ష నువ్వే అనుభవించి తీరాలి. ఇప్పుడు నిన్ను బయటికి గెంటడమే నీకు నేను వేస్తున్న సరైన శిక్ష. ఇదే నా తీర్పు. దీన్ని కాదని వెక్కిరించే అధికారం ఎవ్వరికీ లేదు. వాడి స్థాయి కిందకి దిగజార్చిన నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో అవతలికి. దుర్గా, ఓపో అంటే ఎక్కడికి పోతుంది? అది ఇంటి కోడలు. మీరు దాన్ని సపోర్ట్ చేయొద్దని మీకు ముందే చెప్పానా? అది ఎక్కడికైనా పోవచ్చు, అది దాని నిర్ణయం. పొమ్మనంటున్నాను అంతే. నువ్వు వెళ్ళవే. నా గుమ్మ ముందు నిలబడ్డానికి కూడా వీల్లేదు. సరే అత్తయ్య, నేను చేసింది ధర్మము అంటే కాదు అంటున్నావు. ఈ కుటుంబ పరువు ప్రతిష్టల కోసం, గౌరవ మర్యాదల కోసం ప్రయత్నించాను.
దాన్ని పొరపాటు అంటున్నావు. తన స్థాయిని తనకి అందించాలని కోరుకోవడం కూడా నేరం అయితే నువ్వు వేసిన శిక్షని సంతోషంగా అనుభవిస్తాను. నేను ఇంట్లోకి రాను. నీ మాటకి విలువిచ్చి నీ తీర్పుకి తల వంచి వెళుతున్నా. పద ఆదిత్య, వెళ్దాం. ఏయ్, కండిషన్ మన మధ్య. కంప్లైంట్ వచ్చింది నీ మీద, తప్పు చేసింది నువ్వు, వెళ్ళమనేది నిన్నే. వాణ్ణి రారా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నావేంటి? వదలో, వదలవే. తనని వదిలి ఒంటరిగా నేనెలా నా స్థానాన్ని వదిలి వెళ్తాను? నేను విడిగా వెళ్ళాలి అంటే ప్రమాణాలని వెనక్కి తీసుకోవాలి. వివాహ బంధాన్ని విడదీసే వేద మంత్రాలు మళ్ళీ అలాంటి పందిట్లో 10 మంది ముందు చదివి విడదీయాల్సిందే. విడిపోవడానికి చట్టం, హక్కు, పత్రాలు ఇవ్వాలి. నేను అనామకురాలిని, తనకేమీ కాను అని ధృవీకరించాలి. అప్పుడే దుర్గమ్మ, అప్పుడే నేను ఒంటరిగా వెళ్ళేది. ఇప్పుడు పద ఆదిత్య. ఏయ్, అతి తెలివి ప్రదర్శించుకో. వాడు నీతో రావడానికి నేను ఒప్పుకోను. ఆ మాట ఆదిత్య అనాలి. మన కండిషన్లో ఆదిత్య ప్రస్తావనే లేదు. ఒప్పందంలో తన ప్రమేయమే లేదు. నేను ఇల్లు వదిలి వెళ్తాను కానీ ఆదిత్యాన్ని వదిలేసి వెళ్తాను అని నేను అనలేదు కదా దుర్గమ్మ. ఏ మెలికలు పెట్టాలని చూడుకో. మెలికల్ని వద్దనుకుంటే ఎలా దుర్గమ్మ? గొడవలు, వేధింపు కేసుల్లో తీర్పును వినే ఉంటావు కదా దుర్గమ్మ. తప్పుకి శిక్ష ఎవరికీ తప్పదు. దుర్గా, అవసరమా? ఇదంతా అవసరమా? ఇలా కేసులు అంటూ, తీర్పులంటూ జైలుకి వెళ్ళడం అవసరమా? ఇవన్నీ అవసరమా? ఈ విషయం ఇంతటితో వదిలేయ్. అది వాడి కోసం చేశాను అంటుంది. జరిగిందంతా మనం చూస్తున్నాం. కోడల్ని వేధించిన కుటుంబం అని నలుగురు చెప్పుకుంటారు. కానిస్టేబుల్గా రివర్ట్ అవ్వడం కన్నా ఎక్కువ అవమానంగా ఉంటుందమ్మా. అయిన వాళ్ళ మధ్య ఇలాగా అని మనల్నే అంటారు వదినా. మీరు ఎవ్వరేమనుకున్నా దుర్గమ్మేవి పట్టించుకోదు. తనకి తన పంతమే ముఖ్యం. నన్ను బయటికి పంపడమే ధ్యేయం. కానీ నేనంత తేలిగ్గా ఆదిత్యాన్ని వదిలేసిపోను. నువ్వే కరెక్ట్ తులసి. నువ్వు ఆ మాట మీదే ఉండు. కాదని వెళ్ళగొట్టడం ఈ అత్తలకి ఇదే ఆనవాయితీ అయిపోయింది. ఆరళ్ళు అనుభవించే కోడళ్ళకి నువ్వు ఆదర్శం కావాలి. దుర్గా, కాస్త ఆలోచించు. అల్లరిపాలు అవడం కంటే కాస్త కాంప్రమైజ్ అవడం మంచిది. మంచిది, మంచిది. మీరంతా ఒకటేగా, అలాగే కానిద్దాం. నన్ను జోజో కొట్టడమే గాని దాన్ని తప్పు అని అనరు కదా. సరే రానివ్వండి, ఈ ఇంట్లోనే తిష్ట వేయమనండి. కానీ నాతో కలిసి ఉండడానికి మాత్రం వీల్లేదు. చూరు ఒకటైనా ఎవరి ఎసరు వాళ్లదే, ఎవరి కాపురం వాళ్లదే. సరే అలాగే కానీ. అమ్మా తులసి, నువ్వు రామ్మా. ఆ
రా రా అనడం కాదు, ఇది నా మొగుడు అంది. అలాగే మీరు నా మొగుడు అని గుర్తుంచుకోండి. అమ్మ తులసి రామ్మా, రండి. రా ఆదిత్య. రా ఆదిత్య. మొత్తానికి లోపలికెళ్ళింది. సమస్య తీరింది. ఈ విషయం ఆయనకి చెప్పాలి.